విశాఖలో పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమం ప్రారంభమైంది. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో సిఐ మీసాల చంద్రమౌళి ఆధ్వర్యంలో పోలీసులు పల్లెనిద్ర నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర భాగ్చి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతల పరిస్థితిపై పోలీసులు గ్రామస్తులతో చర్చించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఐక్యమత్యంతో ఎన్నికలు నిర్వహించుకునేందుకు సహకరించాలని సూచించారు. పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని గ్రామస్తులు తెలిపారు. పల్లెనిద్రలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక సమస్యలను గుర్తించి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సిఐ చంద్రమౌళి తెలిపారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు వారి కదలికలపై నిఘా పెంచుతామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పద్మనాభ మండలంలో గల 22 పంచాయతీలు 32 హ్యామ్లెట్స్లో అన్ని గ్రామాల్లో కూడా పల్లెనిద్ర అనే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు కృష్ణాపురం గ్రామంలో ఈ పల్లెనిద్ర కార్యక్రమం నేను నా సిబ్బందితో పాటు చేయడం జరుగుతుంది. ఇందులో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువత, మహిళలు, చిన్నపిల్లలు అందరితో కూడాను మాట్లాడడం, వారింటికి వెళ్ళి నేరుగా వాళ్ళతో కలిసి సమస్యలను గుర్తించడం, ఆ సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడే ప్రయత్నించడం జరుగుతుంది. అలాగే రాబో స్థానిక ఎన్నికల్లో ఉన్న నాయకుల మధ్య కానీ గ్రూపుల మధ్య ఉన్న సమస్యలను కానీ గుర్తించి వాటి మధ్య పెద్దలతో చర్చించి సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికి ఒక వేదికని మనము తీసుకురావడం జరుగుతుంది. అలాగే గ్రామంలో అనుమానాస్పదంగా ఏమైనా ఉంటే వాళ్ళపై చెక్ చేసి ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగించినా కూడా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకి పోలీసులకి మధ్య సమన్వయం పెంపొందించడం, క్షేత్రస్థాయిలో సమాచారాన్ని నేరుగా రాబట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వాళ్ళందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం, రాబో స్థానిక ఎన్నికల్ని సజావుగా నిర్వహించి ప్రజలకు శాంతి భద్రతల పట్ల విఘాతం కలగకుండా ఉండడానికి ఇటువంటి కార్యక్రమం చాలా చక్కగా తోడ్పడుతుందని చెప్పి శ్రీ కమిషనర్ గారు మాకు చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. సో ప్రజలందరూ కూడా దీనికి ప్రజలు, పెద్దలు, యువత అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడాను సహకారం అందించాలని నేను తెలియజేస్తూ ఈ మండలం యొక్క శాంతి భద్రతల పట్ల అందరిది బాధ్యత ఉంటే, ప్రజల సహకారం ఉంటేనే మనం ఈ యొక్క స్థానిక ఎన్నికల్ని మనం సజావుగా నిర్వహించగలమని కోరుకుంటున్నాను.